హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ లార్డ్ అండి. చేరు వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనములో ఒక శ్రేష్టమైన విలువైన మాట మనం చూస్తున్నాం. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నొందును. ప్రియులారా, దైవ గ్రంథం బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఎంతో విలువైనటువంటివి. ఈ గ్రంథం ప్రపంచంలో అత్యధిక భాషల్లో ముద్రించబడిన గ్రంథం. దాదాపు 2750 భాషల కంటే ఎక్కువ భాషల్లో ముద్రించబడిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్. దీన్ని దైవ గ్రంథము అంటారు. దీనిలోని మాటలు దేవుని మాటలు. ఒక విలువైన మాట సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో చదివా. భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను. ప్రియమైన వారులారా, భక్తి కలిగిన వారిగా ఉండి మనము కలిగి ఉండే సంపాదన మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దైవ భక్తితో మనము సంపాదించే ప్రతి పైసా మనకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తుంది. దైవభక్తి లేకుండా లేక భక్తిహీనమైన జీవితాన్ని కలిగి మనము సంపాదించే సంపాదన మన జీవితాల్లో మనల్ని మోసం చేస్తుంది. అది మన కీడు కలుగు చేస్తుంది, నష్టాన్ని కలుగు చేస్తుంది, ఆపదను కలుగు చేస్తుంది. ఒక ఆయన వద్దకు ప్రార్థన చేయడానికి నేను వెళ్ళాను. ఆయన అన్నారు నాతోటి, బ్రదర్ నాకెందుకు ఈ వ్యాధి వచ్చింది అని అన్నారు. అని ఆయన ఏమన్నారంటే, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా అక్రమంగా సంపాదన కలిగి ఉన్నానా ఈ లోకములో? ఈ అక్రమ సంపాదన నాకు ఇలాంటి కీడు చేసిందా అన్నాడు. అంటే తన వ్యాధిలో తన సంపాదనను గురించిన యోచన అతడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేస్తుంది. అతడు నిజంగానే తన తమ్ముడిని మోసం చేశాడు. అతని డబ్బు దొంగిలించాడు, అతని ఆస్తి దొంగిలించాడు, అతనికి రావలసినంత ఇవ్వలేదు. తల్లిదండ్రులకు ఇవ్వబడిన ఆస్తిలో ఎక్కువ భాగం అతనే తీసేసుకున్నాడు. అందువల్ల ఆ క్యాన్సర్ వ్యాధిలో అతడు ఆలోచిస్తూ ఏమన్నాడంటే, నా సంపాదనే నన్ను మోసం చేసిందా ఏంటి అని ఆ పరిస్థితిలో ఆలోచన చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, భక్తిహీనుని సంపాదన వానిని మోసము చేయను. అలాగున ఆయన ఈ లోకాన్ని కూడా విడిచిపెట్టారు. కాబట్టి మనము వాక్యములో చదువుతున్నాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టమని రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనము భక్తి కలిగిన వారి వలె మనము కష్టము చేసి సంపాదించింది మనకు మేలు చేస్తుంది. మనము కష్టము చేసి సంపాదించింది మనకు నెమ్మది ఇస్తుంది. మనము కష్టము చేసి సంపాదించింది మనకు సంతోషం ఇస్తుంది. ఒకవేళ సామాన్యమైన భోజనం, సామాన్యమైన ఇల్లు, సామాన్యమైన వస్త్రాలే మనం ధరించవచ్చు. అయినా మనకు సంతోషము, సమాధానము, నెమ్మది, ఆనందం ఉంటుంది. గ్రహిద్దాం. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము
నొందును. కాబట్టి దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో భక్తిహీనతతో సంపాదన చేసే కంటే నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు. కాబట్టి ప్రియులారా, యోసేపు పొతీఫర్ ఇంట్లో ఉన్నాడు. పొతీఫర్ ఇల్లు మొత్తం యోసేపుకు అప్పగించాడు. కానీ యోసేపు దానిలో ఏది దొంగిలించలేదు, మోసము చేయలేదు, దాన్ని తీసుకోలేదు. కేవలం తన ఉద్యోగానికి జీతం మాత్రమే తీసుకున్నాడు. ప్రియులారా, అలాగున నీతిని విత్తాడు, శాశ్వతమైన బహుమానాన్ని పొందాడు. నిర్హేతుకంగా జైలుకి వెళ్ళినప్పటికీ శాశ్వత బహుమానాన్ని నీతిని విత్తినందువల్ల పొంది అనేకులకు ఆశీర్వాద కారణంగా ఉన్నాడు. అనేకులను పోషించాడు, అనేకులకు ఆహారం పెట్టాడు. కాబట్టి భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేస్తుంది. నీతిమంతుని సంపాదన వానికి శాశ్వతమైన బహుమానాన్ని ఇస్తుంది. ఆలోచిద్దాం, ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం, ప్రభు వైపు చూద్దాం. ప్రభు ఈ మాటలు మన మధ్యలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన నమ్మకమైన మా దేవ, నీ వాక్కు కొరకే మీ కొందనాలు. ఈ ఉదయకాలములో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ వారి హృదయాల్లో తమను తాము నీకు అప్పగించుకొని దీవించబట్టుకు, ఆశీర్వదించబట్టుకు సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజులాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.